ఇస్తారు ఏబీ 3 అని ఇచ్చారు కదా. అది అలాగే ఇస్తారు కదా, మొత్తం అన్ని కలిపిస్తారు ఒక్కోసారి ఒక్కో ప్యాటర్న్. అంటే ఏబీ అంటే అప్పుడు ఏ అండ్ బిలో వేయాలి పోసు బీట్స్. అది అక్కడ 2mm 3mm కొడుతుంది. అన్ని ఏవైనా 2 బిట్ డిజైన్స్ అన్నీ కూడా 2mm 3mm. ఇప్పుడు కొత్తగా వచ్చిన వర్షన్ 1.7 అంతే కదా. అంటే 1.7 అంటే ఇది క్లారిటీ ఉండాలి కదా. అవుతుంది. ఏంటి అవుట్లేదు నేను చేసి చూపిస్తాను. వెంటనే వెళ్ళిపో, కాసేపు టైం ఇస్తే అప్పుడు ఓటీజీ అక్కడ ఓపెన్ అవుతుంది. తిన్నాళ్ళ ఇక్కడ హ్యాండ్స్ అలా వేసుకున్నాను. అయిందా? ఇంతకుముందు నేను ఇక్కడ ఒక హ్యాండ్ అక్కడ ఒక హ్యాండ్ అలా వేసుకున్నాను కదా. హలో, ఓటీజీ ఎక్కడ ఉంది ఇది? డిజైన్ ఉండదు కదా. ఇది ఒకనే అవుతుంది, టైం పడుతుంది, అది కలపకూడదు. సరే సరే చెప్తాను సార్ ఒకసారి, తర్వాత ఎక్కిస్తాను. ఓటీజీ ఉండడం కోసం ఎక్కిస్తాను. చూసి ఏ అంటే 1.7 అండి ఇక్కడ. ఇది నొక్కారనుకో, ఇది రావాలి, ఇది మనకి బయటికి రావాలి. ఇది నొక్కారనుకో ఓకే, ఇది బయటకు వస్తుంది పోస్ పట్టుకొని. తర్వాత మళ్ళీ ఓకే నొక్కితే పోస్ వదిలేసి వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఓకే నొక్కితే పోస్ పట్టుకొని రెడీగా ఉంటుంది. అది ఎందుకంటే మీరు చూసుకోవాల్సింది, ఎప్పుడన్నా మీరు కుడుతున్నప్పుడు నీళ్ళు తిరిగిపోయినా లేదా పూసలు పడకపోయినా ఇది ఒకసారి చెక్ చేయాలి. అలైన్మెంట్ కాదండి, అది పూస ఒక్కోసారి ఇలా బెండ్ అయ్యి వస్తుంది, ఇలా వంకర తిరిగి వస్తూ ఉంటుంది. అది ఎందుకు వస్తుందని చెప్పి నేను ఒకసారి చూసుకుని ఒక 10 పూసల దాకా చూసుకోవాలి. అలా నొక్కుతారు, అన్నీ కరెక్ట్గా వస్తుందో లేదో చూస్తాను. కరెక్ట్గానే వస్తుంది కదండి, చూసుకుంటాం. తర్వాత ఇది బికి 2mm అంటే ఇది వస్తుంది. బి అంటే ఎల్ అక్కడ బి అండి ఇది. ఎల్ నొక్కితే ఇక్కడ పేరు రాస్తారు కదా ఆల్రెడీ, నొక్కితే ఇది ఓపెన్ అవుతుంది. అది కూడా అంతే సేమ్. తర్వాత సి అంటే ఇది 3mm. సి ఓకే నొక్కితే వస్తుంది. వచ్చిన బౌల్ తిరగాలనుకోండి, అంటే బౌల్ తిప్పేది ఎందుకంటే మీకు ఇవన్నీ ఒకసారి మనం తీసేస్తాం పూసలు. ఇది మామూలుగా వ్యాక్యూమ్ కొనుక్కున్నారనుకో, వ్యాక్యూమ్తో సింపుల్గా తీసుకోవచ్చు. వ్యాక్యూమ్ లేదు కనుక ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ ఎటుపక్క ఉన్నాయో అటుపక్క ఓపెన్ అవుతుంది, ఇది ఇటుపక్క ఓపెన్ అవుతుంది, అది అటుపక్క ఓపెన్ అవుతుంది. ఈ పైన లాగా పెట్టి, ఎందుకంటే ఇది డోర్ ఓపెన్ అయిపోద్ది ఇలా, అందుకని పైన పెట్టి ఇటుపక్క ఓపెన్ చేస్తాం. ఇందులో అన్నీ తీసేస్తాం. తర్వాత ఇలా లాక్కోవాలి, ఇందులో అన్నీ తీసేస్తాం. తర్వాత ఈ ఓస్ ఇలాగనుకుని ఇది చిన్నగా బెండ్ చేయాలండి, మరీ ఎక్కువ బెండ్ చేయకూడదు. చిన్నగా బెండ్ చేసి పక్కన పెడతాం. ఇది ఇలాగ అన్నాం అనుకోండి, చిన్నగా పైకి ప్రదర్శించి లాగి ఇందులో వచ్చేస్తాం. కానీ ఓస్లో ఉండిపోయాయి కదండి, అవి రావాలంటే ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇది తీసాం సిల్వర్, ఇది ఇక్కడ పట్టుకొని ఇలా చిన్నగా బెండ్ చేస్తాం. వచ్చేస్తున్నాయి కదా, వచ్చేసి వస్తే వచ్చేసి ఇప్పుడు మనకి ఇంకా ఇక్కడ ఉంటే చూడండి, గాలిలో ఉన్నాయా, అది రావాలనుకో మనం ఏం చేసాం 2mm అంటే ఇది బౌల్ తిరగాలి. మనకి బౌల్ తిరిగింది అనుకున్నా ఇది ఓపెన్ అవుతుంది. చూడండి ఒకసారి నొక్కాం అనుకోండి,
ఓపెన్ అయిందా? పంపించేస్తుందా? ఖాళీ అయిపోయింది మనకి. మళ్ళీ ఆగాలి కదా మనకి, ఆగాలన్నా మళ్ళీ అదే బటన్ నొక్కుతాం, ఆగిపోయింది. ఇప్పుడు ఇది ఒక పూత 2 పూసలు ఉండిపోతాయండి ఇక్కడ. మనకి పుట్టు ఫ్రంట్కి రావాలంటే ఏది నొక్కుతాం? ఓకే నొక్కాలి. 2mm కదా, 2mm అంటే ఎలా నొక్కాలి? నొక్కండి. పోస్ వచ్చిందా? నొక్కండి. ఇంకా ఉన్నట్టు పోస్ పట్టుకుని వచ్చింది, మళ్ళీ నొక్కండి. నొక్కండి. ఇప్పుడు అది అక్కడ అందులో లేదు కదా వైరు. లేదు, అయినా మరి మనం తీసేటప్పుడు అందులో ఉంది. ఇంకో 2వ పోస్ వచ్చింది, మళ్ళీ నొక్కండి. 3వ పోస, మళ్ళీ నొక్కండి. 4వ పోస వచ్చింది, మళ్ళీ నొక్కండి. ఎన్ని ఉంటాయి అలా? ఖాళీ అయ్యేంత వరకు నొక్కుతారు మీరు దాన్ని. ఇప్పుడు రావట్లేదు కదా, రావట్లేదు అనుకున్నాక ఓకే, ఇంకా తీసి ఒకసారి చూడండి. రావట్లేదు అనుకున్న తర్వాత ఇది జాగ్రత్తగా తీసి ఇందులో పెట్టేస్తాం. ఇప్పుడు ఉండగానే పెట్టేశారు అనుకో, ఆడ పూస ఉండగానే పెట్టేస్తే ఏమవుతుంది, పూస అక్కడ స్ట్రక్ అయిపోతుంది. కరెక్ట్గా పూసలో పెట్టలేం కదా ఆ పూసని, అందుకని పూస మొత్తం అన్ని పూసలు ఖాళీ చేసుకుని జాగ్రత్తగా అందులో పెట్టేస్తాం. ఇప్పుడు మామూలు ఎంటీ బౌల్, ఇది ఎంటీ బౌల్ పెట్టేసాం. ఇక్కడ చిన్న గాలిలా ఉంటుంది, పలకగా ఉంది ఇక్కడ. ఆ పలక ఉందంటే ఇక్కడ పలకలా ఉంటుంది. అది కరెక్ట్గా కూర్చోవాలనుకుంటే ఎక్కడ పెట్టి ఫోల్డ్ చేసి కొంచెం ప్రెషర్ ఇస్తా దానికి, ఇలా తిప్పుతూ ఉన్నారనుకో అది కరెక్ట్గా ప్లేస్ వచ్చినప్పుడు కూర్చుందా. ఈ ఓసని ఇందులో పెట్టేస్తారు. చిన్నగా బెండ్ చేయాలి, మరి ఎక్కువ బెండ్ చేస్తే అది రీఫిల్ అవడానికి అవ్వదన్నమాట, మళ్ళీ అదొక ప్రాబ్లం వస్తుంది. ఇది కరెక్ట్గా ఇది ఉన్న చోట ఇక్కడ తీసుకుని వస్తాం. ఇప్పుడు ఈ మళ్ళీ పెట్టాలి కదా, ఇది ఇక్కడ పెట్టేస్తాము. పెట్టేసాను. ఇప్పుడు ఇది ఎంటీ, ఇందులో వేసుకోకూడదు పూసలు ఎప్పుడు, ఎందుకంటే మనం ఓవర్లోడ్ చేసేస్తాం. అందుకని ఇక్కడే వేసుకోవాలి. ఓవర్లోడ్ అయినా పూసలు తీసుకోవాలి. దానికి చెప్పండి, అది వచ్చింది అందులో నుంచి వచ్చి ఓవర్లోడ్ అవ్వలేదే, లేదు అది తీస్తుంది కదా. ఇక్కడ ఏమీ లేవు కనుక నొక్కినప్పుడు అవి ఆటోమేటిక్గా వచ్చినాయి. తర్వాత కొత్త పూసలు వేసాం, మనకి డిజైన్ పెట్టేసి కుట్టేసాం అనుకోండి, మరి వాటిలన్నీ ఖాళీ ఉంటాయి. అప్పుడు కొద్దిసేపు పూసలు లేకుండా కుట్టుకుని వెళ్ళిపోద్ది. అందుకని మనం ఏం చేయాలంటే ఒకసారి బౌల్ ఇది లోడింగ్ చేయాలి. బౌల్ తిప్పాలంటే ఇక్కడ 2mm కనుక ఇది నొక్కాలి. బౌల్ తిరిగి ఇది లోడ్ అవ్వడానికి ఫస్ట్ టైం ఒకసారి చేసుకోవాలి. తర్వాత అది పూసలు అవుతున్నప్పుడు పూసలు ఉన్నాయనుకోండి, డిజైన్ అవుతుంది అనుకో, అది ఆటోమేటిక్గా అదే చేసుకుంటుంది రీఫిట్. ఒకసారి నొక్కి ఉంచేస్తారు అనుకో, అది ఫుల్ అయ్యేంత వరకు తిరుగుతూనే ఉంటుంది. 2mmకి ఎందుకంటే ఇక్కడ 2mmకి, ఇది 1.7కి, ఇది 3mm. ఇక్కడ రాశారు క్లియర్గా, బౌల్ అని రాశారు. అవుతున్నాయా చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ సెన్సార్ ఉంటుంది. ఇక్కడ లైట్ వెళ్తుంది కదా, ఆడికి వచ్చినప్పుడు అదే ఆగిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. పోస్టులు ఎలా మార్చుకోవాలో మీకు చెప్పేసాను. అదే వ్యాక్యూమ్ క్లీనర్ ఉందనుకో, సింపుల్గా ఇక్కడ ఒకసారి ఇక్కడ వ్యాక్యూమ్ పెట్టేస్తారు, ఈ కింద పెట్టి అక్కడ ఒకసారి వ్యాక్యూమ్ చేస్తారు, వచ్చేస్తాయి. ఆ పోస్టులే మామూలుగా తీసేస్తారు. లోడ్ చేసేస్తున్నా. ఒకసారి ఫిల్ చేసుకున్నాను అనుకో, అది డిజైన్ కుట్టినప్పుడు ఫస్ట్ నుంచే వేస్తుంది. లేదంటే డిజైన్ కుట్టినట్టు వెళ్ళిపోతుంది అది, కానీ పూసలు పడవు అనమాట. అది ఇప్పుడు కలర్ చేంజ్ చేసుకోవడం వల్ల అలా చేయాలి. పూసలు వేసుకున్నప్పుడు కలర్ చేంజ్ చేసుకున్నప్పుడు మాత్రం ఇలా బౌల్ రొటేట్ చేసుకుంటే దానికి అది ఫీలింగ్ ఇచ్చుకుంటుంది. దీనికి ట్రిమ్మర్ అవసరం ఉండదా ఈ వర్క్కి? చేసుకొచ్చాను, ట్రిమ్మర్ అదే చేసుకుంటుంది కదా. అది ఎక్కడ ట్రిమ్ ఇచ్చారో డిజైన్ వేస్తారు, దానికి కావాల్సిన చోట ఇచ్చుకుంటుంది. ఎక్కడ థ్రెడ్ ఓపెన్ అయినట్లేదు కదా. ఇప్పుడు ఈ డివైస్ ట్రిమ్మర్ ఆఫ్ అయిపోయిన డివైస్ చేయదంటావు కదా, చేసుకొచ్చాను. కాకపోతే ఇవన్నీ కుట్లు వేసుకొని ఇది ట్రిమ్ చేయకుండా వెళ్ళిపోతుంది. అక్కడ ఊసల మధ్యలో మనం కట్ చేయడానికి అవ్వదు కదా, ఇబ్బంది అవుతుంది. ఆటోమేటిక్గా అది ఆగిపోయింది మొత్తం ఫిల్ చేసుకున్నాక. అర్థమైందా? సేమ్ ప్రాసెస్ మొత్తం అన్నింటికి. ఇక్కడ
మనం బౌల్ తిరగాలంటే ఏం నొక్కుతామండి? ఇది 7.7 mm, ఇది 2 mm, ఆ, ఇదేమో 3 mm. ఓకే. మనకి ఫుట్ రావాలంటే బయటికి ఇదేమో 1.7 mm, ఫుట్ బయటకు వస్తుంది. ఆ. రెండోసారి నొక్కితే బీడ్ వదులుతుంది, వదిలి వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ కావాలంటే మళ్ళీ నొక్కాలి. మళ్ళీ ఇంకోసారి నొక్కితే కరెక్ట్గా కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది. ఓకే. 3 సార్లు నొక్కాలండి ఏదన్నా. అదే 3 సార్లు 4 సార్లు నొక్కితే అది అందులో పోస్ట్ వచ్చింది. పట్టుకొని రెడీగా 3 సార్లు 4 సార్లు కాదు. ఇప్పుడు ఒకసారి నొక్కినా పోస్ట్ పట్టుకొని ఎదరికి వచ్చింది. ఆ? మళ్ళీ ఇంకోసారి నొక్కినా పోస్ట్ పట్టుకొని వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకోసారి నొక్కితే పోస్ట్ పట్టుకొని రెడీగా ఉంటుంది. ఓకే. ఆ చెక్ చేసుకోవాలి. పొజిషన్లో పెట్టాలి. ఎప్పుడు అదే పొజిషన్లో ఉంచాలి. వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ బీట్ వదిలేసి రెండో బీట్ నుంచి కరెక్ట్గా ఉంచాలా? ఫస్ట్ బీట్ ఏం వదలక్కర్లేదు. తీసాం కదా. అది ఎందుకంటే మేము ఎప్పుడన్నా మీరు చేసేది కాదండి ఇది ఆపరేటింగ్. మీరు ఎప్పుడన్నా మీరు ఫోన్ చేస్తారు కదా, కంప్లైంట్ వచ్చిందని మీకు బీట్స్ వేయనప్పుడు ఫోన్ చేస్తారు. అదే కార్లో ఉంది దాంట్లో. ఓటీజీ ఎవరా పని అది మీకు మీరుగా చేసేవి కాదు. మా అంటే అని అవ్వలేదు. ఇప్పుడు రెడీగా ఉంచాం. హలో అమ్మా, డెమో చేసుకున్నా. ఆడు బయట ఉన్నాడు. ఎక్కడే ఉన్నాడు బయట. సరే ఏం తింటున్నారు? ఏం తింటున్నట్టుంది ఏదో. బాగానే ఉంది అప్పుడు. నేను ఏ టైం చూసుకుని అలా చేస్తున్నారు. అదే అదే బాగుంది కానీ. సరే అయితే ఉంటా. ఇది ఎప్పుడు మీరు చేసేది కాదండి. మామూలుగా మీరు ఫోన్ చేసినప్పుడు ఒకసారి ఫుట్ ఫ్రంట్కి తీసుకుంటాను అంటాడు. ఫుట్ అంటే మీకు ఏం తెలియదు, ఫ్రంట్కి ఎలా తీసుకుంటారో తెలియదు అనుకో, మరి ఇబ్బంది కదా. అందుకని మీకు ముందుగా చెప్తున్నాం అనమాట. ఫుట్ ఎలా ఫ్రంట్ ఇప్పుడు నాకు ఆ సంబంధం లేని విషయం, జస్ట్ వర్క్కి ఫిల్అప్ చేసుకుంటే చాలు. మీరు చేసుకోవచ్చు. ఒకసారి ఏమవుతుందంటే ఎప్పుడన్నా నీళ్ళు పోసలో వేయట్లేదు అన్నప్పుడు మా వాళ్ళు ఫోన్ చేస్తారు. మీరు చేసినప్పుడు ఒకసారి ఫుట్ ఎలా తీసుకుందండి, పోత ఎలా ఉందో చూడండి అంటే ఫుట్ ఏంటండి ఎలా తీసుకున్నారు ఏంటండి అన్నారు అనుకో, అది మీకు తెలియదు కదా. అది మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చెప్పేస్తే ఈజీగా ఉంటుంది. తర్వాత డిజైన్ తీసుకుంటాం కదా మనం. డిజైన్ ఇది బీచ్ డిజైన్ అండి. మనకి ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయి? 2 కలర్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఇది థ్రెడ్ కుడుతుంది, చివరిలో అది ఎప్పుడు చివరే బీడ్స్ కుడుతుంది. ఇది డిజైన్స్ ఉంచుకోకూడదండి బాబు. తీసేసుకో. కానీ ఇది ఎవరా ఒకటి ఎక్కించాలి కదా. డిజైన్స్ ఎక్కిద్దాం అలా కుట్టి డిజైన్ 19లో ఉంటుంది. 9 చెప్పవా? చెప్పు సార్. అడిగావా ఏంటి ఏంటి ఏంటని? చెప్పు అడిగా. ఫ్రెష్ చేసే మొత్తం 19 వాల్యూమ్ 19 3 బీడా 19 ఏబీసీ అని ఉంటుంది. అటైపోయించి ఫ్రేమ్ చెప్పవా? ఫ్రేమ్ చెప్పవా? చెప్తా. వాళ్ళు సూర్యులు కూడా అది వెయ్యానండి. ఇంకోటి ఇక్కడ తీసుకున్నాము. ఇది బీట్స్ ఉన్నదానికి ప్రతిదానికి టీ అని ఉంటుందండి. డిహెచ్. సెకండ్ దాంట్లో మీరు సైజెస్ ఏమి అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండదు. యాంగిల్ పెట్టుకోవచ్చు, డైరెక్షన్ మార్చుకోవచ్చు. ఎందుకంటే ఎంత దగ్గరికి వేస్తుంది బీడు, సైజ్ తగ్గించారనుకో మరి పోసు మీద పడిపోద్ది కదా. మీరు ఫ్యూచర్లో వెళ్ళేసరికి ఒక 5 అలా తగ్గించుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. 5 తగ్గించుకోవచ్చు అనుకుంటా. మీరు వాడే పద్ధతి మీకే తెలుస్తుంది.
పెంచుకుంటే బీడ్కి దూరం పడిపోతుంది, అంత పెంచుకుంటే పెంచుకోవచ్చు, కాకపోతే డిజైన్ లుక్ ఉండదు. ఇప్పుడు దూరం పడిపోయింది అనుకోండి, లుక్ బాగోదు కదా. తర్వాత థర్డ్ స్టెప్లోకి వచ్చేసరికి ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయి, అంటే పై 2 థ్రెడ్, చివరిది బీడ్ పడుతుంది. మీకు ఇంకా డౌట్ ఉందనుకో, మనకి బీడ్ ఎక్కడ పడుతుందని ఇందులోకి వచ్చేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఇది డెమో అనుకో, అది చూపిస్తుంది. చూడండి థ్రెడ్ కొడుతుందా, జూమ్ చేసుకోండి, థ్రెడ్ అండి అది. ఇది కూడా సెకండ్ది కూడా థ్రెడ్ కుట్టింది, థ్రెడ్ లాగా ఉంది కదా. బీడ్స్ అనేవి పూసల్లా వస్తాయి, చిన్న చిన్న. ఇది కూడా బీడే, రెడ్ కలర్ కూడా. రెడ్ కలర్ కూడా బీడ్. ఇది 2D డిజైన్. ఈ ఉన్నాయా, ఇది బీడ్. మనం స్పీడ్ తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. బీడే అంటే ఇప్పుడు గీసుకోవచ్చు, డిజైన్ చేస్తున్నాం అక్కడ అలాగే. డిజైన్ అది బీడో కాదో తెలియాలంటే మనం చూసుకుంటే మీరు డిజైన్ వేస్తుంది. జూమ్ చేస్తున్నాం, మొత్తం చివరిలో వేసిన తర్వాత డిజైన్ అయిపోయింది, ఇంకా అవ్వట్లేదు కదా. అంటే లాస్ట్లో వచ్చేసరికి బీడ్ వచ్చింది. మ్యాక్సిమం అన్నిటికి లాస్ట్లోనే బీడ్ ఉంటుందండి. ఇక్కడ పై 2 కలర్స్ ఇస్తాం, ఒక 2 నెంబర్ ఇస్తాను. దాదాపు ఓపెన్ చేస్తాను. కార్డ్ అవుతుందా? ఇందాక పోల్సి స్పేస్ ఎక్కువ. ఇప్పుడు ఫ్రేమ్ ఎప్పుడు ప్రతి డిజైన్కి సెంటర్ చేసుకోవాలి. సెంటర్ చేస్తారా? చేస్తాను. సెంటర్ చేయను, ప్రతి డిజైన్ చేయను, కానీ చూసుకుంటాను. సెంటర్ చేసుకోవాలండి. అప్పుడు సెన్సార్స్ అన్నీ స్కాన్ మామూలుగా చూసుకొని సెంటర్ ఎక్కడో చూస్తుంది, అప్పుడే మనకి ఫ్రేమ్ ఏరియా మంచిగా చూపిస్తుంది అన్నమాట. ఇది దేనికి? అది ఎమర్జెన్సీ స్టాక్. వర్రమని సౌండ్ వచ్చేస్తుంది అనుకో, ఇది వచ్చేస్తుంది. మీరు స్విచ్లకి వాటికి ఎక్కడ చూడకుండా మీరు ఎమర్జెన్సీ స్టాప్ ఏమీ వాడక్కల, ఇక్కడే ఉంది కనుక స్విచ్ మాకు వేరే చోట ఉంటుంది, మిషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేసరికి టైం పడుతుంది కనుక ఇది నొక్కేస్తే వెంటనే స్టాప్ అవుతుంది అన్నమాట. ఇదిగో ఇలా వచ్చి ఇప్పుడు ఇలా తీసుకుని వస్తాం. ఇప్పుడు ఏ నెంబర్లో ఉంది? 12 నెంబర్లో ఉంది. ఇప్పుడు ఇటువైపు ఒక 4 ఇంచెస్తో ఒక లైన్ గీసేసుకోండి. दो मशीन सिलाई करो. ఒకసారి తీసుకోండి, స్కేల్ పెట్టి చూపిస్తాం, చూద్దాం మనం డిజైన్ అయితే చూపిస్తాం. సో 28 ఉంది కాబట్టి 10 ఇంచ్ ప్లస్ 10 ఇంచ్కి వచ్చిన స్కేల్ లేదా స్కేల్తో ఇది ఐడెంట్ చేస్తాం. Awesome. 28లో ఇక్కడ ఒక 11 ఇంచెస్ ఇచ్చేసి ఒక 11 ఇంచెస్ ఇచ్చా మిగులుతుంది. 2 హ్యాండ్స్ వస్తారు. 2 హ్యాండ్
ఇలాంటి మరి గ్యాప్ ఇస్తారు కదా మధ్యలో రిటర్న్ టర్నింగ్ చేయించుకుంటే సరిపోతుంది స్టిచ్చింగ్. ఇటు ఆల్రెడీ ప్లేస్ ఉంటుంది, అటు ఆల్రెడీ ప్లేస్ ఉంటుంది. సో ఫస్ట్ ఏం స్టిచ్చింగ్ చేస్తారంటే మ్యాక్సిమం మధ్యలో ఏదైనా ట్రై చేయండి, అప్పుడే రిస్క్ చేయకుండా. అంటే మీకు తెలిసేంతవరకు, తెలిసిన తర్వాత మీ ఇష్టం, మీరు అలాగైనా వెళ్ళిపోవచ్చు, అదే మీరు అన్నట్టు ఆ 4 ఇంచెస్ వదిలేస్తే ఇంక ప్రాబ్లమే రాదు. ప్రాబ్లం రాదు అంతే. సో నేనేమంటున్నానంటే తీసుకుని వస్తాను ఇక్కడ చూడండి, డిజైన్ పెడతాం. 4 ఇంచెస్ లోపల పెట్టాలి. బ్యాక్ సైడ్ ఒక 2 ఇంచెస్ తీసుకుంటే చాలు, ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ అలా తీసుకుంటే చాలు. ఇటు ఎవ్వరికి ఎగిస్తుంది. ఇదైనా ఏరియా చూపిస్తుంది కదా, ఆ ఏరియా లోపే కదా రాస్తాం. ఇది ఇప్పుడు 12 నీళ్ళలో ఉంది, 12 నీళ్ళు చూసుకొని మార్క్ చేస్తాం. ఆ గీత లోపలికి వెళ్ళిందా లేదా. పక్కకి గీత మీద ఉంది, కొంచెం అలా జరుపుకుంటామండి. ఇంకా ఉంచేయాలా? కొంచెం అండి, అంత రిస్క్ ఆల్రెడీ 4 ఇంచెస్ వదిలేసారు ఇంకా. సరిపోద్దండి, ఎందుకన్నా మంచిదని, సేఫ్ సైడ్గా అంతే. అది అది అక్కడ దాకా అటువైపు ఉంది మనకి. ఒకసారి ఇంకా కరెక్ట్గా చేయడానికి ఒకసారి డివైస్ దింపుతాము. దింపడం ఐదు ఇది దింపడానికి పైకి లేపాలన్నా ఇదే బటన్. ఇది మనకి మామూలుగా డిజైన్ కుట్టేటప్పుడు మనం ఏం దింపక్కర్లేదు, అది ఆటోమేటిక్గా దిగుతుంది, అది ఆటోమేటిక్గా అయిపోయి వేసుకోవాలి. మనం చూసుకోవాలంటే ఎప్పుడైనా థ్రెడ్ దిగినా ఇది ఉన్నప్పుడు ఇబ్బంది కనుక ఒకసారి లేపుకోవాలంటే ఇది నొక్కొచ్చు. ఇది యూజ్ చేయాల్సింది. ఇది అది ఏం పనికిరాదు, ఇది ఈ ఒకసారి మళ్ళీ చెక్ చేస్తున్నాం. ఇలా రండి, ఇది ఎంత గ్యాప్ ఉందో చూస్తుంది. చైనా సిక్స్ మార్క్ చూడండి, ఇటు సైడ్ చూడండి అంత గ్యాప్ ఉంది. మీరు ఉండే కొద్ది ఆ గ్యాప్ కూడా లేకుండా అడ్జస్ట్ చేయండి. ఫస్టే కాకుండా తగిలేంత వరకు మీరు 10 సంవత్సరాలు వాడకుండా ఏం ప్రాబ్లం ఉండదండి. తగిలిందంటే ఒకసారి తగిలిందంటే అది ఇబ్బంది అనమాట. మీరు ఎలా అర్థం చేసుకుంటారో ఏంటో. ఆల్ ఓవర్ వస్తాయి కదా, ఆల్ ఓవర్ వచ్చినప్పుడు ఆల్ ఓవర్ వచ్చినప్పుడు కూడా వేసుకుంటారు. ఇప్పుడు అది కిందకు వస్తుంది కదా, 3 ఇంచెస్ 4 ఇంచెస్ అంత ఉండదు. ఇక్కడ ఒక ఎలా 2 ఇంచెస్ వదిలేస్తాము, ఇక్కడ 3, అప్పుడు 3 ఇక్కడ ఉంటుంది. ఇక్కడ 3, అవతల 3, ముందు 3. అప్పుడు 3 3 ఇంకా ఇక్కడ 4 కన్ఫర్మ్, అది 4 కన్ఫర్మ్. ఇక్కడ 3, పైన 3, అక్కడ 3 ఉంచాలా? పైన 3 ఉండాలి. మరి డివైస్ చూడండి, సూది ఇక్కడ ఉంది, ఇది ఎక్కడ కొంత కుట్టు బయటకు వచ్చింది, పైన కూడా 3 ఉండాలి. మీరు స్టార్టింగ్లో కుట్టు స్టార్టింగ్ కాబట్టి అలవాటు అయ్యే వరకు ఇటు ఒక 3 పెట్టి గీసుకోండి, ఇటు ఒక 4 పెట్టి గీసుకుని పైన ఒక 3 పెట్టి గీసుకోండి. ఇది 3 అది 3 అది 4 4 గీసుకున్న మధ్యలో మీకు కావాల్సిన సైజు డిజైన్ వస్తుంది, కిడ్దిన వస్తుంది. వస్తుంది. కదా ఫ్రేమ్కి తగలకూడదు. మీరు ఒక్క ఫ్రేమ్ పెట్టేటప్పుడు మాత్రం కొంచెం నిదానంగా ఆలోచించి పెట్టాలి. ఇది గాల్లో ఉన్నప్పుడే డివైజు ఈ నీడిల్ ఇక్కడ ఏదైతే నీడిల్ కనబడిందో స్క్రీన్లో ఆ నీడిల్తోనే చెక్ చేయాలి. మీరు ఇక్కడ ఏదో నీడిల్ మీకు నచ్చిన నీడిల్ ఎట్టి చెక్ చేస్తారనుకోండి, ఇక్కడ డివైస్ తగిలేదు తప్పు చూపిస్తుంది. 6 అంటే మాన్యువల్ కాకుండా ఆటోలోనే ఫుల్లీ ఆటోమేటిక్లోనే ఉండాలి. అది కాదు, ఇక్కడ ఏ నీడిల్ కనిపిస్తుంది, 6 ఉంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క నీడిల్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నీడిల్తోనే చెక్ చేసుకోవాలి, మార్క్ ఆ నీడిల్ దాటుకొని చూసుకోవాలి. ఓకేనా, అది మెయిన్. అంటే నీడిల్ వేరే నువ్వు చెక్ చేసిన అది వేరే ఎలా అనుకో, అది ఎలా చేస్తాం? అది మళ్ళీ దాన్ని తగిలేస్తాం. వేసామండి, పెందుర్తులు వేసాం. వాళ్ళ తర్వాత రోజు గుద్దేసి ఏమంటే ఇది పడట్లేదు కోసం అంటుంది. ఏమైనా గుద్దారా అంటే వద్దలేదు అంటున్నారు. ఇప్పుడు 1 నెంబర్లో ఎక్కి చెక్ చేసింది, 1 నెంబర్ అండి, 1 నెంబర్ పెట్టి చెక్ చేశారు. అసలు ఇది 1 నెంబర్ అప్పుడు ఇలా పెట్టి జరుగుతుంది కదా. లేదు, ఇక్కడ చూసుకుంటాను నేను. చూసుకోవాలి. ఇప్పుడు 1 నెంబర్ చెప్పినా పెట్టి మీకు అలవాటు ఉంది కాబట్టి మీకు ఐడియా ఉంది, ఆవిడ కొత్త తెలియదు. 1 నెంబర్ పెట్టి ఇది అసలు మీరు చెక్ చేసింది దేంతో, 12తో, కానీ ఆవిడ దీంతో చెక్ చేశారు. ఎప్పుడు కూడా బీడి ఉన్న దాంతోనే చెక్ చేసుకోవాలి. దాంతో చెక్ చేసుకుని ఆ నీడిల్ దీన్ని దాటుకొని చూసుకున్నారని పగలదు. ఇక్కడ దీంట్లో పైన 6 ఉందనుకో 6 తోనే చూపించుకోవాలి. 8 ఉంటే 8తో ఏ నీడిల్ చూపిస్తే ఆ నీడిల్ చూపించుకోవాలి. ఆ నీడిల్ దీన్ని దాటకూడదు, దీని కిందకి రాకూడదు, దానికి పైకి వెళ్ళకూడదు. అటు 3 అటు 4 అంతే. ఇటు సైడ్ ఈ మూలదాకా వచ్చిన ప్రాబ్లం అది దీంట్లో గ్రీన్ ఉన్నంత సర్ఫేస్ ఉన్నంత ప్రాబ్లం లేదు. అది ఎక్కడో ఎందుకు ప్రాబ్లం లేదంటే ఇంకోటి మీకు ఇక్కడ ఏబిసి అంటే ఏది, ఏ అంటే ఏది, ఇక్కడ
ఇది ఏ ఉంది, ఇది బియ్యం ప్లస్ సి అంటే ఎంత 1.7 సి అంటే 3 3 కుట్లలో సి అంటే ఇది గోల్డ్ సి అవుతుంది. సి సి అవుతుంది. కుట్టు ప్యాటర్న్ చెప్పండి ఎలా ఉంది. ఏబిసి ఏబిసి అంటే 1 2 3 అటు సైడ్ అంతే. 1 2 3 రివర్స్లో మీకు ఏదైనా డిజైన్ తీసుకోవాలన్నా అది ప్యాటర్న్ చెప్పాల్సి ఉంటుంది. ఫుట్స్ ఇక్కడ ఓకే. ఇప్పుడు డివైస్ చూడండి ఇక్కడ ఆఫ్ అయిపోయింది. 12 వస్తేనే ఆన్ అవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు 12 పెట్టాం. 2 నెంబర్ ఫుట్ రావాలంటే ఏం నొక్కుతారు? 2 నెంబర్ ఫుట్ రావాలంటే ఏం బయటికి నొక్కుతారు? రావాలంటే ఎన్ని ఒకసారి 2 mm ఫుట్. నాకు తెలియదు చెప్పండి. అదేనా? నెక్స్ట్ బౌల్ తిరగాలంటే సి బౌల్. అది లోపల పెట్టేసారు, కరెక్ట్ పొజిషన్లో పెట్టారు. సి బౌల్ ఒకసారి నొక్కారు. అవసరం లేదు, లోపల తిరగగా సి బౌల్ తిరగాలి. ఇప్పుడు సి ఫుట్ రావాలంటే ఏ బౌల్ తిరగాలంటే అంతే. డివైస్ కిందకి వెళ్ళాలంటే హలో అలా డెమో చెప్తున్నా. చూపించండి. అది పైకి రావాలంటే అది అక్కడ ప్రెషర్ ఆన్ అవుతుంది. అదే నాకు భయం వేస్తుంది కొంచెం. హైడ్రాలిక్ ఆన్. ఇంకోటి డిజైన్. ఫస్ట్ స్టెప్ డిజైన్ ఎలా పెడతారు? సేమ్ ప్రాసెస్ అంతా. సెకండ్ స్టెప్లో వచ్చేసరికి సైజెస్ మారవు. ప్రాసెస్ ఈ డైరెక్షన్ మార్చుకోవచ్చు, యాంగిల్ మార్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్. ఇక్కడ ఎన్ని కలర్స్ అడిగినా చివరికి మాత్రమే మగ్గం కొడుతుంది. ఫస్ట్ అంతా దారం కొడుతుంది. ఒకళ్ళు 10 కలర్స్ అడిగితే 10 కలర్స్ ఇచ్చుకొని లాస్ట్లో ఒకటే అదే 12 ఏదైతే 10 కలర్స్లో 10 కలర్స్ ఇచ్చారు. సపోజ్ వీడియో ఏది కుడుతుంది అందులో 10 కలర్, అదే 12 కుడుతుంది. 10 కలర్స్లో ఏది కుడుతుంది? లాస్ట్ కలర్ కొడతారు. లాస్ట్ కలర్ ఏది? నెంబర్ ఏంటి? 12. ఇప్పుడు 10 కలర్స్ 10th కలర్ మరి అది చెప్పాలి. లాస్ట్ అని చెప్తాను. లాస్ట్ మాకు వద్దు, 10th కలర్ అని చెప్పి లాస్ట్లో అది తెలిసింది. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ రాగానే ఫస్ట్ అది ఎప్పుడు చేయకూడదు. ఫస్ట్ అదే తప్పు. లాక్ ఓపెన్ చేయకూడదా? అప్పుడే చేసుకోకూడదు. ఇది కాకుండా ఫస్ట్ మీరు ఫ్రేమ్స్ ఎంటర్ చేసుకోవాలి. ఏ డిజైన్ అది ఫ్రేమ్ మీరు ఈ ఫ్రేమ్ ఈ యొక్క ఫోర్త్ ఆప్షన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు లాక్ ఓపెన్ చేయకుండా ఫ్రేమ్ చేయాలి, తెలుసు. లాక్ అది కన్ఫర్మ్ చేయకుండా ఫ్రేమ్స్ ఎంటర్ చేశారు. ఫ్రేమ్ కానీ సెంటర్ ప్రతి డిజైన్కి చేయను, చేసినప్పుడు లాక్ వేసి చేస్తాను. చేసినా సరే మగ్గానికి అలా చేయొద్దు. ప్రతి డిజైన్కి ఫ్రేమ్ చేసుకునే చేయాలి. చేసుకోండి బెటర్. అంటే మళ్ళీ డివైస్ ప్రాబ్లం అవుతుంది. ఏమో అవ్వచ్చు చెప్పలేం. సెంటర్ అయింది. ఇప్పుడు అదే ఇప్పుడు ఇక్కడ ఫోన్ ఇచ్చాం ఇలాగా. సపోజ్ ఇక్కడ వైట్లోనే ఉంది, సేఫ్ అనుకుంటాం. ఇప్పుడు ఎంత ఫస్ట్ మీరు చూడాల్సింది ఇక్కడ నీడిల్ నెంబర్ ఏంటి? 12 ఉంది. అది బాక్స్ చేయాలి. ఈ బాక్స్ కన్ఫర్మ్ 1-4 సార్లు చెక్ చేసుకోండి, పర్లేదు. లేట్ అయినా పర్లేదు. మా అయితే 10 నిమిషాలు పోతుంది. డివైస్ ఆగిపోయింది అనుకోండి, మీకు ఓ రోజు పోతుంది. ఇదిగోండి ఎంత దాటింది? అది దాటిందంటే డివైస్ తగిలేసింది. చూడండి కుట్లు దీని మీద వెళ్తున్నాయి. ఇప్పుడు అది తగలకూడదంటే జరపండి, మళ్ళీ గీయండి. 1-2 సార్లు అది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పైన కూడా గీసుకోండి. అటు కూడా 3 ఇంచెస్, అటు 3 ఇంచెస్, అటు 4 ఇంచెస్. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నారు అనుకోండి. ఒకవేళ మీకు గీసినప్పుడు ఇప్పుడు ఇలా చూసుకున్నాం కదా, ఓకేనా? ఇప్పుడు దాటలాడు, అవునా? ఇప్పుడు డివైస్ దించి చెక్ చేయండి. దాటినప్పుడే ఇది మీకు నీడిల్ క్లారిటీ వస్తుంది, దాటలేదు అని. అక్కడ కూడా క్లారిటీ వస్తుంది. ఒకసారి దించి చెక్ చేయండి. దించి చెక్ చేసినప్పుడు ఇక్కడ గ్యాప్ చూడండి. దీని గ్యాప్, ఈ పైన గ్యాప్ చూడండి. ఇక్కడ 1.5 ఫింగర్ గ్యాప్ ఉంది. ఇటు వచ్చేసరికి ఇటు 1.5 ఉంది. అప్పుడు ఆ 1.5 తగ్గించుకోవచ్చు కావాలంటే, కొంచెం జరుపుకోవచ్చు అక్కడ ల్యాండ్ అయిపోయిన తర్వాత చెక్ చేస్తే నీకు పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు కావాలంటే చిన్నది అటు ఇటు చేసి దాటలేదు అని కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు నీకు కావాలంటే ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు చూసుకోవచ్చు. కన్ఫర్మ్ అంతే. ఇంకా ఆటోమేటిక్ పెట్టుకుంటారు, కుట్టుకుంటారు అంతే. ఇంత మించి ఏం లేదు. దగ్గర అయితే కుట్టేస్తున్నాం. డిజైనింగ్ అవసరం లేదు ఇంకా. అదే నాకు ఇది చెప్తున్నాను కదా, బీట్ ఆఫ్ చేసేసి కంప్యూటర్ కుట్టాలంటే
ఇది ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ ఏం అవసరం లేదు, మీ 12 ఇవ్వకపోతే అది ఆఫ్లోనే ఉంటుంది. అవును, కంప్రెసర్ ఆఫ్ చేసి ఉంటే ఒకవేళ కింద దిగిపోద్ది అన్నారు. అది ఇక్కడ లాక్, అది చెప్పలేదు. ఇది ఇటు చూడండి, ఇటు వచ్చేది ఇలా చూడండి, ఇక్కడ లాక్ ఉంటుంది. ఇది లాక్, ఇది లాక్ పీస్. కిందకుంటే లాక్ తీసినట్టు, పైకి ఉంటే లాక్ వేసినట్టు, ఎందుకంటే ఇది ఆపేస్తుంది దిక్కుండా. ఒక గాలి అది అయిపోతుంది. లాక్ వేసి ఎప్పుడు కూడా మగ్గం చేయకపోతే ఇది లాక్ వేసి ఉంచుకోండి. మగ్గం చేసినప్పుడు కట్టేసుకోవచ్చు, అందులో గాలి అయిపోయినా దిగి కింద పడిపోదు. ఈ లాక్ ఆపేస్తుంది. లాక్ తీసేసి మగ్గం చేస్తున్నప్పుడు లాక్ తీసేయండి కింద. కన్ఫర్మ్ గా లాక్ తీసి అప్పుడు ఇది అలవాటు పడండి, ఇది అలవాటు పడితే మీకే మంచిది. రేపు ఎప్పుడైనా కంప్రెసర్ కట్టేసినా మర్చిపోయి రన్నింగ్లో కుడుతున్నప్పుడు మీరు ఇక్కడ ఉండరు, అది పడిపోద్ది గాలి అయిపోయి. ఏ డిజైన్ ఇక్కడ రన్ అవుతున్నప్పుడు దీని మీద పడింది అనుకోండి. ఎప్పుడైనా మగ్గం ఆఫ్ చేసిన మగ్గం వర్క్ చేయలేనప్పుడు అది ఆఫ్ ఇది ఇలా చేసుకొని lock కంప్రెసర్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతే, ఇది ఇలా లాక్ చేసుకుని కంప్రెసర్ ఆఫ్ చేసుకోవచ్చు. అది మగ్గం చేసినప్పుడు అది ఆన్ చేసుకుని లాక్ తీసేయండి. అది గాలి ఉన్నసేపు ఇది ఇక్కడ నించోబెడుతుంది, గాలిలో ఉంటుంది. అందులో అందులో ఆపేస్తే గాలి తగ్గిపోతే డౌన్ అయిపోతుంది. డౌన్ అయిపోతుంది. వ్యాక్యూమ్ అయినా అది ఇప్పుడు స్టార్ట్ చేయండి వచ్చి. అలా చూసొచ్చు. స్టార్ట్ చేసి వెళ్ళిపోవచ్చు కదా, డిజైన్ రన్ అవుతుంది. అక్కడికి నేను వెళ్ళినా మళ్ళీ తన్నే పిల్లలు నేను వాళ్ళే పంపించారు సరిపోదు. వర్క్ కంప్లీట్ అయిపోయింది. చేసినా ఇప్పుడు ఉన్నాయి ఇచ్చారా కలర్స్? నేను నాకు ఎలా చెప్పారంటే అదే మామూలుగా అది కొన్నప్పుడు వచ్చినప్పుడే ఇప్పుడు ఆపేస్తే ఇట్లా ఊగిపోతుంది కదా, అప్పుడు ఓన్లీ థ్రెడ్ వర్కే కదా కంటిన్యూ చేస్తాను, ఎక్కువ మగ్గం వర్క్ రానప్పుడు. అప్పుడు థ్రెడ్ వర్క్ అవుతుంది. థ్రెడ్ వర్క్ ఆఫ్ చేసి మగ్గం వర్క్ మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు చూసుకోమన్నారు. ఎలా చెక్ చేయాలి కదా ఏమని చెప్పారండి? అది అంటే ఏమని చెప్పారంటే మగ్గం వరకు డైలీ చేయరు కదా, మ్యాక్సిమం కర్రలతో డస్ట్ ఏమైనా పడవచ్చు. రోజుకి ఏదో చిన్న బుక్ అయినా వేయండి, లేకపోతే ఏమైనా పర్లేదు. కాకపోతే ఇక్కడ డస్ట్ ఫామ్ అవుతుంది పైన, ఖాళీలా ఉన్నాయి కదా ఇక్కడ. అంటే అలైన్మెంట్ సైజ్ చెక్ ఇది ఆయిల్, చేసుకోవాలన్నారు. ఆయిల్. అలైన్మెంట్ అంటే ఏంటి? ఆయిల్ అలైన్మెంట్ అంటే కోసలో కరెక్ట్గా సూది పడుతుందని చెక్ చేసుకోవడం. అవే తప్పుకుపోతాయని చెప్పారు. అవే తప్పుతాయి మరి, అవే చూసుకోవాలి. అది ఎలా చెక్ అంటే చేయాలి? అలా ఉత్తునే పోవు, ఏదైనా గుద్దితే పోద్ది, మరీ ఎక్కువ కదిలితే పోద్ది. అదే ఈ మాత్రం కదిలితే ప్రాబ్లం లేదు కదా. ఏం పోదు, ఇంకా భయంకరంగా వెళ్ళినా ఏమవుతుంది. కాకపోతే కుదిరితేనే పోద్ది మ్యాక్సిమం. అది అలైన్మెంట్ ఎలా చెక్ చేయాలి? చూపిస్తుంది, ఇది అయిపోయింది. నాకు ఇంకా మగ్గమే దొరకవుతుంది. 18 minutesలో ఫుల్ డిజైన్ అయిపోతుంది. 19 minutes. పడిపోతున్నాయి తీసే అందులో లేవు. మొత్తం అన్నీ పడిపోతుంది. ఇక్కడ సౌండ్ అసలే అలా అది కింద రావడం కింద వచ్చినట్టు లాక్ అయిపోతుంది. అలా మళ్ళీ అలా కింద దిగి కదా ఎలాగే అలా ఇది ప్రెజర్ చెక్ చేసుకోవచ్చా? అది మాకు పని చేయలేదా? ఇది మాకు పని చేయలేదు కదా పార్ట్. మీకు అవసరం లేదు. అదే రాకెట్ సైన్స్ ఏం కాదు. 3, 3, 4 అది ఎలాగే పెట్టాలి. మా దాంట్లో పెడతారు కదా అన్నీ